తేళ్ళేంటో వీటి గోలేంటో అయ్యయ్యో 1/2 సెకండ్లో మిస్ అయిపోయింది తెలుసా. లేకపోతే అది ఇప్పుడు నన్ను కాటేయాల్సింది. బ్రదర్స్ అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడు కొంచెం మా ఇంటికాడ ఉన్నటువంటి చెల్లెళ్ళందరినీ ఇంకొక బంధువుల ఇంటికి తీసుకుని వదిలే. దారి మధ్యలో పాస్ పోసుకుందామని ఆపానబ్బా. ఇలాగ అనిపించింది. ఒక్క సెకండ్ కొంచెం టెన్షన్ అనిపించింది. ప్రమాదాలు ఈ మధ్య నా దగ్గరకు వస్తున్నాయి. లేకుంటే నేనే ప్రమాదాలను ఎత్తుకుని దాని దగ్గర పోతానని అర్థం కావడం లేదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నేనివే భగవంతుని దయ వల్ల సేఫ్గా ఉన్నాను, బతుకున్నాను. కొంచెం సంతోషపడాలి. సరే చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. నా అనుభవాలు ప్లస్ మరికొన్ని విషయాలు. మా నాన్న నాకు ఒక మంచి మాట చెప్పాడు. ఒక చేతికి ఉండేటువంటి 5 ఏళ్ళు ఒకేలా ఉండవు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పొడుగుది. కాబట్టి మనమే అర్థం చేసుకుని పోవాలని మా నాన్న ఒక మాట చెప్పాడు. అది నాకు ముతక సామెత అనిపించింది. నాకెందుకు అనిపించింది అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. సరే బయలుదేరదామా? ఇంతకు ముందే నేను షాక్ అయ్యి హర్ట్ అయ్యేటువంటి ఒక సంఘటన జరిగింది. ఏంటా అంటే, నిన్నటి వీడియో ఎండింగ్లో నేను 700 సంపాదించాను 2 గంటల్లో అని చెప్పాను. ఒకసారి చెక్ చేసా వీడియోలో కూడా అలాగే చెప్పుంటా. కానీ తీరా చూస్తే నాకు గుర్తున్నంత వరకు నా జోబీలో 500, అకౌంట్లో 200 నేను చూశాను. కానీ ఇప్పుడు అకౌంట్లో 200 కనిపించడం లేదు. ఏమైందో తెలియదు. కనీసం హిస్టరీ చెక్ చేస్తే ట్రాన్సాక్షన్ హిస్టరీ మినీ స్టేట్మెంట్లో కూడా అక్కడ కనిపించడం లేదు. అసలు ఏమైందో నేనే షాక్ అవుతా. నేను ఇప్పుడు ఓవరాల్గా డబ్బులు ఎంత సంపాదించా అంటే 700కి అయితే లెక్క వస్తుంది. కానీ అకౌంట్లో అయితే డబ్బులు లేవు. కొంచెం బాధ అనిపించింది. అసలుకి నేనేమైనా భ్రమపడ్డానా? లేదు కదా. నిన్న వీడియో చెక్ చేసే చెప్పాను. నేను జస్ట్ చెక్ చేసి వెంటనే టైం 6:10 అయిందని చెప్పాను నేను వీడియోలో. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఆ 200 ఏమైపోయినాయి ఏంటో అని ఏమీ తెలియదు. అటు తర్వాత ఇప్పుడు టైం అయితే 11:57 అర్ధరాత్రి. ఈరోజైతే ఇంటికి వెళ్ళిపోయాను భోజనానికి. ఇంట్లో మునక్కాయ కూర చేశారు. మునక్కాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి వస్తా మా మమ్మీకి ఫోన్ చేశాను. ఇంటికి వెళ్తా మా మమ్మీకి ఫోన్ చేశాను. ఏమ్మా ఏమైనా కావాలా అప్పచ్చి లాంటివి అని చెప్పి, డాడీ నాకు వస్తా చికెన్ పకోడా తేనింది. ఈ మధ్య వీడియోస్లో నేను డిస్టర్బ్ అయిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ అవడం, ఏ చికెన్ పకోడాను చికెన్ బిర్యానీనో తినడం. ఇలా వీడియో చూసింది కదా, ఆశపడి అడిగిందే అనుకుంటా నేను. సరే కరెక్ట్గా అదే టైంకే ఒక బాడిగ వచ్చింది. 100 రూపాయలు బాడిగ. 100, 130 ఉండొచ్చు బాడిగ. ఒక సెకండ్ అనిపించింది, ఇప్పుడు ఈ బాడిగ వెళ్ళడం అవసరమా అని. అంటే ఒకవేళ నేను ఆ బాడిగ వెళ్ళాను అనుకో, నా దగ్గర ఉండే 200 అలాగే ఉంటుంది. ఒకవేళ నేను వెళ్ళిన 100 రూపాయలు బాడిగ ఖర్చు అయిపోయింటే కూడా అప్పుడు నా దగ్గర కనీసం 200 మిగిలేది. కానీ నన్ను అడిగేటువంటి అమ్మకు ఒక 4 చికెన్ ముక్కలు పెట్టాలని అనిపించింది. అందుకని ఆ 100 రూపాయల బాడీ క్యాన్సిల్ చేసి చికెన్ పకోడా కాకుండా చికెన్ లాలీపాప్స్ తీసుకున్నా ఒక 200 పెట్టి. నేను ఎప్పుడు చెప్తాంటే కదా, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ కోసం మనం ఎలా నిలబడతామో అనేది వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టలేము. వాళ్ళ మనసును అర్థం చేసుకొని వాళ్ళ పక్కన నిలబడటం ద్వారా మన బిహేవియర్లో చూపిస్తాం నీ పక్కన నేను ఉన్నాను అనేటువంటి నమ్మకాన్ని. అప్పుడు దాంతో పోలిస్తే ఫ్యామిలీ కంటే కూడా నాకు ఈ 100 రూపాయల బాడీ అన్నది పెద్దగా ఇంపార్టెంట్ అనిపించలేదు. కాబట్టే ఓపిక వెళ్ళి ఒక 200 పెట్టి చికెన్ లాలీపాప్స్ తీసుకొని వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళకపోయింటే ఈ 200 మిగిలేది, ఎక్స్ట్రాగా ఇంకో 100 వచ్చేది. కానీ దానికంటే ముఖ్యం, అరే అమ్మ అడిగింది, డబ్బు కాదు ముఖ్యం. ఫస్ట్ కానీ ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి అలా తీసుకెళ్ళి ఇంటికాడ ఓపిక కడుపు నిండా భోంచేసి వచ్చేసాను. ఇంకా 2 గంటలకు అమ్మ వస్తుంది. అమ్మని తీసుకొని వచ్చిందన్న బస్ స్టాండ్ వదిలేస్తే ఓ పని అయిపోతుంది. అంటే ఇంకా నాకు 2 గంటల టైం ఉంది. సరే చూద్దాం ఇంకా ఈరోజు రాత్రి ఎలా నేర్పిస్తుందో. బండి బాడిగైతే జస్ట్ ఇప్పుడే 400 పంపించాను. మా నాన్న చెప్పేటువంటి విషయం పైన వివరణ ఇవ్వాలంటే ఇంకొంచెం డిస్టెన్స్ ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ పోవచ్చు. ఆ డిస్టెన్స్ కోసం చూస్తాను. ఎక్కడన్నా సరే కొంచెం గ్యాప్ వస్తే
మనకి ఈ రేణిగుంట బాడీలు ఉన్నాయి కదా, అట్లాగానే ఒక బాడీ ఏర్పడి అప్పుడు పోయినాం అనుకో, రిటర్న్లో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు ఈజీగా ఒక 10 నిమిషాల వీడియో మన అభిప్రాయాన్ని పక్కాగా చెప్పుకోవచ్చు అని వెయిట్ చేస్తాడా. చూద్దాం మా నాన్న చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి మనం విశ్లేషణ చేద్దాం. మన విశ్లేషణ, చేతికి 5,000 ఒకలా ఉండవు అనేటువంటి మా నాన్న దగ్గర నుంచి ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, నాకు కోపం వచ్చింది. మా చెల్లి ఫోన్ తీసుకొని ఓ పెద్ద రాయి తీసుకొని పచ్చడిగా కొట్టేశాను. ఆ విషయం నేను మా నాన్నకి చెప్పాను, ఇలా జరిగింది అని చెప్పాను. దానికైనా అందులో ఒకలా ఉండరు, చేతికి 5,000 ఒకలా ఉండవు, కాబట్టి అవంతా పెద్దగా పట్టించుకోవద్దు. అయినా సరే వాళ్ళ విషయాలు, ఎవరు నా చెల్లి విషయాలు అంటే ఆమె రెండో భార్య పిల్లకాయలు అనే ఉద్దేశంలో, వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు ఏళ్ళు పెడతావు, నీకేమి అవసరమో నువ్వేదో నీ పని చూసుకో, ఎవరు ఆడ చేస్తే నీకేంటి అని చెప్పి మా నాన్న హితబోధ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ విన్నటువంటి అనేక మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది నిజం అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక కుటుంబం అంటే ఏంటో తెలియనటువంటి అందరికీ, కుటుంబం ఎలా సాగుతుంది అని తెలియనటువంటి అందరికీ, కుటుంబ పరిపాలన అంటే ఏంటి తెలియనంత వరకు మా నాన్న ఏదైతే చెప్పాడో అదే నిజం అనిపిస్తుంది. కుటుంబ పరిపాలన ఏంటి అని అర్థమైపోతే అప్పుడు అనిపిస్తుంది మా నాన్న అనుభవంతో చెప్పేటువంటి మాటల్లోనే డొల్లతనం అన్నది. ఇంతకీ ఏమంటారా? మీరు ఎక్కడన్నా గమనించండి, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళను, లేకుంటే ఒక భర్త తన పిల్లాన్ని ఎప్పుడూ కానీ హోమ్ మినిస్టర్ అని పిలుస్తుంటాడు. ఒక రాజ్యానికి ఏ విధంగా అయితే సైన్యం ఉంటుందో, ఒక రాజ్యానికి ఏ విధంగా అయితే ఒక మంత్రి మండలి ఉంటుందో, ఒక రాజ్యానికి ఏ విధంగా అయితే ఒక మంత్రి ఉంటాడో, ఒక రాజ్యానికి ఏ విధంగా అయితే ఒక రాజు ఉంటాడు, కుటుంబం కూడా ఒక చిన్నపాటి రాజ్యం లాంటిది. ఆ ఇంటి పెద్ద అందరి క్షేమాలు చూసుకుంటూ సంతోషాలు ఇచ్చినా భరించాలి, బాధ ఇచ్చినా భరించాలి, పూలు చల్లినా భరించాలి, రాళ్ళతో కొట్టినా భరించాలి. ఇలా బాధ్యత కలిగి ఎవరికి ఏమి కావాలి, మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒకరి దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటాయి. రే నాయనా నువ్వు ట్యాక్స్ కట్టు, నువ్వు డబ్బులు కట్టు అంటారు. వాడు కష్టపడిన డబ్బుల్లోంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకొకడు పోరంబోకులాగా ఉంటాడు, కనీసం తిండికి కూడా సంపాదించుకోలేడు. అట్లాంటి వాడికి ఎవడో కట్టేటువంటి ట్యాక్స్ డబ్బుల్లోంచి తీసుకొచ్చిందన్న వీడికి కొంచెం భాగం ఇస్తా అంటారు. రే ఈ పింఛన్ కింద దీన్ని తీసుకో, లేకపోతే పండగ వచ్చింది కదా ఈ బట్టల కింద, పండగ కానుక కింద మా ప్రభుత్వం నుంచి మేము పేద ప్రజలకు ఇచ్చేటువంటి కానుక అని ఇస్తారు. ప్రభుత్వాలు ఏమో వాళ్ళ జోబిలోంచి ఎవరో డబ్బులు కష్టపడి సంపాదించి పెట్టుకున్నారు కదా, ఆ ట్యాక్స్ నుంచి ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తారో అదేవిధంగా ఇంట్లో ఇంకొకటి సంపాదిస్తా అంటాడు. వాడి దగ్గర నుంచి ఎంతో కొంత తీసిందన్న వాడికి తెలియకుండా చిన్నోడికి ఇస్తా అంటారు. ఒకవేళ పెద్దోడు సంపాదించేవాడైతే చిన్నోడికి ఇస్తా అంటారు. అలా వీడిది ఒక మనస్తత్వం ఉంటుంది, వాడిది ఒక మనస్తత్వం ఉంటుంది. వాడికి తెలిసి చేసేటివి వేరే ఉంటాయి, వీడికి తెలిసి చేసేటివి వేరే ఉంటాయి. వీటన్నిటినీ చూసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ రాకుండా, భార్యను సంతోషంగా చూసుకుంటూ, అప్పుల వాళ్ళు ఇంటికి రాకుండా, భార్యను ఇబ్బంది పెట్టకుండా, తన గౌరవంగా బతుకుతూ ఇంట్లోంచి అడుగు పెట్టినప్పుడు చూసే వాళ్లకు గౌరవంగా ఉంటూ, తన డ్రెస్ సెన్సు, తన మాట తీరు, పైకి కనిపించేటువంటి ఆహార్యం, వీటన్నిటినీ సరిగ్గా చూసుకుంటూ ముందుకు సాగడమే కుటుంబ పరిపాలన. ఇప్పుడు ఒక రాజ్య పరిపాలన కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కదా ఉంటుంది. కానీ దీంట్లో ఒక వ్యక్తి ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకో, చేసుకున్నా కూడా ఒక తండ్రి తర్వాత ఆ కుటుంబానికి మంచైనా చెడ్డైనా నిలబడాల్సింది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ తర్వాత సైన్యాధ్యక్షుడు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఒక అధికారం ఉంటుంది. అలా మా ఇంట్లో కూడా మా నాన్న తర్వాత ఎవరికైనా మంచైనా చెడ్డైనా చూసుకోవాలి అంటే, ఏదన్నా ముందుబడి చూసుకోవాలి అంటే, అప్పుడు ఒక సైన్యాధ్యక్షుడు లాంటి పెద్ద కొడుకు నేను చూసుకోవాలి. కానీ ఆయన ఏమంటాడు,
నీకు సంబంధమే లేదు అంటాడు. కుటుంబంలో కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి అలాగే చేస్తారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, ఏమి చేసినా హత్య చేసేసి వచ్చేది కూడా అయ్యో బిడ్డ అమాయకంగా తెలియకుండా ఏదో చేసేసాడని చెప్పి దాన్ని కూడా వెనక వేసుకోవచ్చేట వాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, కానీ ఆ దెబ్బతిన్న వ్యక్తికి మాత్రం వాళ్ళు ద్రోహంగా అనిపిస్తారు, చెడ్డగా అనిపిస్తారు. కానీ వాళ్ళు ఏం చేసినా సరే మన కుటుంబంలో ఉండేటువంటి ఒక వ్యక్తి చెడిపోకూడదనే కొడతారు. మన కుటుంబంలో ఉన్న వ్యక్తికి వాడి వల్ల మన కుటుంబానికి అవమానం జరగకూడదని తిడతారు. కానీ ఇవేమీ అర్థం కాకుండా నన్ను కొడతారు, తిడతారు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అది వాళ్ళ సహజమైనటువంటి మూర్ఖత్వపు లక్షణం. కానీ ఇంటి యజమానిగా ఉండేటప్పుడు వీటన్నిటిని కూడా గమనించుకోవాలి. అలా రకరకాల వ్యక్తులు ఉండేటప్పుడు అందరిపైన రాజు తన అజమాయిషీ చేయలేనప్పుడు సైన్యాధ్యక్షుడికి ఏ విధంగా తీస్తాడో, ఇంటికి యజమానిగా ఉండేటువంటి మా నాన్న ఆ పని చేయలేనప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా ఉండేటువంటి నేను అందరినీ ఒక క్రమంలోకి తీసుకొచ్చిందన్న ఒక కుటుంబంగా నిలబెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది. కానీ నేను అలా చేయడం అన్నది మా నాన్నకి నచ్చడం లేదు. నేను ఒక మంచి చేసినా, నేను ఒక చెడ్డ చేసినా, వాళ్ళకి దగ్గర అవ్వాలనుకున్నా ఎప్పుడు మా నాన్న చెప్పే మాట ఏంటి, నాకు కానీ మా తమ్ముడు కానీ వాళ్ళు మీ పిన్నమ్మ పిల్లకాయలరా, వాళ్ళతో మీకెందుకు, మీరిద్దరూ మీ అమ్మకు పుట్టిన వాళ్ళు, వాడి కష్టం వస్తే నువ్వు చూసుకో, నీ కష్టం వస్తే వాడు చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు, మీరు మీ అమ్మ పిల్లకాయలు కాబట్టి మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలా అని చెప్పిందన్న. కానీ మా అమ్మకు పెళ్లి చేసినప్పుడు, మా నాన్నకు రెండో పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఆమె ఒకటే చెప్పింది, వీడు అంటే వీడు నా పెద్ద కొడుకు, వాడు నా చిన్న కొడుకు, మా తమ్ముడిని, వీళ్ళిద్దరున్నారు, నాకు చాలు, నాకు పిల్లలు అవసరం లేదు అని. కానీ అప్పుడు మా నాన్న చెప్పిన మాట ఏంటి, రేపు వాళ్ళని చూసుకుంటారో చూసుకోరో నీకంటూ పిల్లలు ఉండాలా అని చెప్పిందన్న. మా ఇంకొక 2 పిల్లకాయలు పుట్టారు. కానీ విభజించి పాలించడం అంటే వీళ్ళు వేరే వాళ్ళు వేరే. కొన్ని మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అందరితో వాళ్ళు మంచిగా ఉండాలా, కానీ వీళ్ళకు గొడవలు పెట్టేయాల. ఇది ఎలా ఉంటుందంటే మా నాన్న నాతో మంచిగా ఉంటాడు, మా తమ్ముడితో మంచిగా ఉంటాడు, కానీ నా గురించి మా తమ్ముడికి చెడ్డగా చెప్తాడు, మా తమ్ముడి గురించి నాకు చెడ్డగా చెప్తాడు. ఇలా మాకు గొడవ పెట్టేసి ఆయన మంచిగా ఉండాలని చెప్పి ఆయన మంచితనాన్ని చూపించాలని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. దానివల్ల ఇప్పటికీ రోడ్డు పైన మా అమ్మ కనిపిస్తే మా తమ్ముడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఈరోజు మధ్యాహ్నం మాకు కొంచెం పని ఉంది, నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఈరోజు అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆటో తీసుకొని వచ్చాను నేను, ఈరోజు కాదు నిన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళామని చెప్పాను కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందు తమ్ముని దగ్గర నుంచి ఆటో తీసుకుంటే అమ్మ కనిపిస్తే కనీసం కొడుకుగా వాడి బాధ్యత అది. అరే నాన్న భార్య తల్లి తర్వాత తల్లి లాంటిది, కనీసం ఆమె కనిపించేందుకు మనం పలకరిద్దాము అని చెప్పిందన్న. తల్లి లాంటి వ్యక్తులు పలకరించడానికి వాడికైతే మనసు రాలేదు, కానీ మా అమ్మ అయితే పలకరించింది. ఏమనైనా బాగుండవా, అమ్మాయి ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారని చెప్పిందన్న. అంటే ఒక కుటుంబ యజమాని అందరిలో విద్వేషాన్ని నూరు పోసేస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అలా మా నాన్న మా కుటుంబాన్ని ఎంత గొప్పగా చూసుకున్నా సరే, మాకు అడిగినట్టు పెట్టాడు, మంచి చెడ్డలు చూసుకున్నాడు, చాలా గొప్పగా చూసుకున్నాడు. కానీ మా కుటుంబంలో ఒకరికి మనస్పర్ధలు మాత్రం పెట్టేశాడు. దీనివల్ల ఎవరో లేకుండా పూర్తిగా కుటుంబం నాశనం అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ ఒక చోట, మా తమ్ముడు ఒక చోట, మా నాన్న ఒక చోట, ఇలా మా కుటుంబం మొత్తం నాశనం అయిపోవడానికి కుటుంబ పరిపాలన సరిగ్గా తెలియనటువంటి మా నాన్న లాంటి వాళ్ళు. అదే నేనే అనుకో, ఖచ్చితంగా నా తమ్ముడిని అడుగుంటా, ఏమిరా అమ్మ కనిపించింది, కనీసం గౌరవించాల్సిన అవసరం లేదా? అవునరా, ఆమె నీ పట్ల ఏదైనా తప్పు చేసి ఉంటుంది, తల్లిగా నువ్వేం చేయాలా, కొడుకుగా నువ్వేం చేయాలా, ఆమెకు ఇది అని చెప్పి నచ్చ చెప్పాలి కదా. అప్పుడు మా అమ్మకు చెప్పుంటా, ఏమ్మా కొడుకే కదా తప్పు చేసింది, పోనా అనుకోవాలి కదా, మళ్ళీ ఎందుకు నువ్వు మనసులో పెట్టుకుంటావు, నీ సొంత బిడ్డ అయితే అట్లే ఉంటుందా, నీకు కన్నబిడ్డ కాకపోతే నువ్వు అలా చూసుకోవాలని చెప్పి మా అమ్మకు చెప్పాల్సిన మాటలు మా అమ్మకు, మా తమ్ముడు చెప్పాల్సిన మాటలు మా తమ్ముడికి ఇలా చెప్పిందన్న. వాళ్ళు కలవడానికి ఒకవేళ నేను యజమాని అంటే వాళ్ళు కలిసి అదే రిలేషన్లో అమ్మ కొడుకులుగా ముందుకు పోవడానికి నేను హెల్ప్ చేసేవాడిని. అలాంటి ఒక మంచి రిలేషన్ పూర్తిగా పాడు చేసిందన్న. ఈరోజు మా నాన్న బాధపడతాడు, నాకు ఎవరు లేరు, తల్లి కడుపులోంచి వచ్చింది మొదలుకొని ఈరోజు వరకు కష్టం 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 కష్టం, పని 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 పని,
నిజంగా ఒక కుక్క కష్టపడినట్టు కష్టపడతాను, కానీ కనీసం నా కుటుంబంలో కూడా నాకు గౌరవం లేదు అని చెప్పి బాధపడతా అంటే ఏం చేయాలా? ఏం చేయలేం, బాధపడడం తప్ప. పరిపాలన చేతకానటువంటి ఒక వ్యక్తి వల్ల నాశనమైన కుటుంబంలో మొట్టమొదటి ప్లేస్లో మా కుటుంబం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? మా నాన్న వల్ల ఎవరికి వారు విడిపిందనా, ఎవరి దారిలో వాళ్ళు బతుకుతున్నారు అని షార్ట్గా చెప్పానన్నమాట. టైం అయితే ఇప్పుడు 2:40 అవుతుంది. అంటే ఇప్పటి నుంచి నాకు తెలిసి నేను చెక్క పసి చేసుకుంటానేమో అని అనిపిస్తుంది. ఈరోజు ఆటోలో పని లేదు, అబ్బా 2 చిడతలు తీసుకుందానా రోడ్డు అమ్మటి చెక్క పసిని చేసుకుని తిరగదామని అనిపిస్తుంది. ఏంటి అంత కష్టం ఏమొచ్చిందనే? ఇప్పుడు టైం 2:37 అంటే ఓకే, మనం 3 అనుకుందాం. 5 అయితే కానీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయరు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? గ్యాస్ ఆరెంజ్కి వచ్చేసింది. వేరే వేరే ప్రెజర్స్ బ్రెయిన్లో ఉండడం వల్ల గ్యాస్ పట్టడం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని ఆలోచించేటువంటి పరిస్థితి. ఇప్పుడు మహా అంటే నాకు తెలిసి ఆరెంజ్ అంటే ఒక 30-40 కిలోమీటర్లు రావచ్చు. ఇంక వేరే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే పెట్రోల్ పట్టుకోవాలి. చూద్దాం భగవంతుందయ్యా ఏం జరుగుతుందో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా బాగా చిరాకు వస్తుంది దీన్ని చూసే కొందికి. ఆరెంజ్ ఒక్క పాయింట్ సరే, కానీ చూద్దాం మన లక్ ఈరోజు ఎలా ఉంటుందో. భజన చేసుకుంటాం, పడుకొని నిద్రపోతామా, లేకుంటే గ్యాస్ పట్టుకొని బండి తోలుతామా అన్నది. 1:50కి బస్ స్టాండ్ కాడ బయలుదేరా, ఇంటికి వెళ్దాము అని చెప్పి అమ్మని పిలుచుకోవచ్చు, బస్సు ఎక్కిద్దామని. అంటే ఆల్మోస్ట్ సరేలే 1:50 అంటే 2 అనుకుందాం. ఇప్పుడు టైం 5:30. ఇప్పటి వరకు ఒకే ఒక బాడుగా. దేవుడికి తెలుసు అనుకుంటా, అరే పాపం మన దగ్గర గ్యాస్ లేదు, తిరిగి డబ్బులు సంపాదించుకున్నాడు అనుకో గ్యాస్ లేకుండా ఇబ్బంది పడతాడు, కాబట్టి మన దగ్గర గ్యాస్ వేస్ట్ కాకూడదు అంటే మన వాడికి బాడుగలు ఇవ్వకూడదు అని చెప్పి దేవుడు నా గురించి చాలా ఆలోచన చేసి బాడుగలు ఇవ్వలేదు. నిజంగా దేవుళ్ళు ఇలా చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏడుంటారో కనపడరే. ఎనీవే ఆకాశం ఏమో ఫోన్లో చాలా అందంగా కనిపిస్తుంది, రియల్గా ఏమో అంత గొప్పగా ఏం లేదు, కానీ ఫోన్లో మాత్రమే అద్దరిపోయింది. ఇవంతా తెలుగుదేశం జెండాలు. విషయం ఏంటంటే డాలస్ దివాకర్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన తిరుపతి తోడా చైర్మన్గా ఎన్నికైనారు. ఆయన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. దానివల్ల తిరుపతి మొత్తం పసుపు జెండాలతో నిండిపోయింది. ఇది ఎందుకు చెప్తానన్నా, ఊరికే గుర్తుంటుంది భవిష్యత్తులో అని చెప్తాను అంతే. ఎలాగో రోడ్డు పైన కనిపిస్తుంది కదా జెండాలుగా, అందుకని ఒక చిన్న వివరణ అంతే. ఆయన గురించి అయితే నాకేం తెలియదబ్బా. ఇంకా చెప్పాలంటే రాజకీయాల గురించి కూడా నాకేం తెలియదు. ఒకవేళ నాకేమైనా తెలుసుకోవాలి లేకుంటే అని అనిపిస్తే పూర్తిగా తెలుసుకొని ట్రై చేస్తా. కానీ ఈ మధ్య ఒకసారి రాజకీయాల గురించి ట్రై చేద్దాం అనుకున్నా. నేను రాజకీయాల గురించి మాట్లాడితే నేను ఒక పార్టీకి, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏదో ఒక పార్టీ పక్కన నిలబడాలా. అలా నిలబడితే మిగిలిన వాళ్ళని మనం శత్రువులు చేసుకుంటాం. నాకు అందరినీ శత్రువులు చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఫ్యామిలీలో అందరూ ఉంటారు, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళని ఎవరైనా దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ భూమికి మీరు రాజులు, ఈ భూమికి మీరు యజమానులు, మిమ్మల్ని పరిపాలించేటువంటి మీ పనోన్ని మీరు ఎన్నుకుంటున్నారు. మీరు యజమానులైనప్పుడు మీ పనోళ్ళ దగ్గర మీరు సక్రమంగా పని చేయించుకోవాలి కదా, మీరు యజమానులని మర్చిపోతున్నారు అనేటువంటి విషయం చెప్పాలనుకుంటా. కాబట్టి ఈ రాజకీయాల గురించి మనకొద్దు. బట్ యజమాని అనేటువంటి ప్రజలకి వాళ్ళ యజమానులను ఎప్పుడైతే కరెక్ట్గా గుర్తిస్తారో, ఎప్పుడైతే సరిగ్గా ప్రశ్నిస్తారో, ఏ ప్రభుత్వాన్నైనా సరే వేలెత్తి చూపిస్తారో, అప్పుడు పరిపాలన పర్ఫెక్ట్గా ఉంటుందని నా గట్టి నమ్మకం. అందుకే ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయను. ఏదైనా సరే ప్రజల వైపే.
ఒకవేళ ప్రశ్నించాలి అనిపిస్తే ప్రజల్లో ప్రశ్నిస్తా, ఆ నాయకుడు అలా చేశాడు, మీరు అడగరా, ఇది న్యాయమా, మీరు అడగకుండా ఇంకా ఎంతకాలం ఉంటారు అని ప్రశ్నలు ప్రశ్నిస్తా. రాజకీయ నాయకుల కంటే గొప్పలు ప్రజలైనప్పుడు అడగాల్సిందే ప్రజల్ని, రాజకీయ నాయకులు కాదు అని నా నమ్మకం. అంటే నాకుండే ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా అది, ఎవడైతే టాప్లో ఉంటాడో ఆ టాప్లో ఉండేవంతా మాట్లాడగానే పిల్ల బచ్చాగాలతో పనులతో మాట్లాడకూడదు అనుకుంటా. కాబట్టి టాప్లో ఉండేటువంటి ప్రశ్నల్ని ఏదైనా సరే వాళ్ళనే అడగాలి. బాగా అనీజీగా అనిపిస్తుంది బా, కొద్దిసేపు ఇంటికి వెళ్ళిపోదాం, అది 5 నిమిషాల్లోనా 10 నిమిషాల్లోనా, లేకుంటే ఎయిర్పోర్ట్ బాడీకి పడింది అనుకో ఇంటికి పోయకుంది 9 అవ్వచ్చు. ఏది పడేటువంటి బాడీగా సమాధానం చెప్పాలి.